హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సన్నబియ్యం పథకం కింద ప్రతి నెల కూడా ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. అలాగే ఈ జూలై నెలకు సంబంధించి కూడా ఉచిత రేషన్‌ను పంపిణీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క జూలై నెలకు సంబంధించినటువంటి ఉచిత రేషన్‌ను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? అలాగే మీరు రేషన్‌ను ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాలి? మీకు రేషన్ వస్తుందా లేదా అని ఆన్‌లైన్‌లో జిల్లాల వారీగా ఎలిజిబుల్ లిస్ట్‌లలో పేర్లను చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? అలాగే ఈ రేషన్ బియ్యంతో పాటుగా ఎన్ని రకాల సరుకులను పంపిణీ చేస్తారు? సో, ఈ విధంగా మీకు పూర్తి సమాచారాన్ని వీడియోలో అందచేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ రెస్పాండ్ అయితే అవుతాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో ప్రతి నెల కూడా సన్నబియ్యం పథకం కింద రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. అలాగే ఈ జూలై నెలకు సంబంధించి కూడా ఉచిత రేషన్ పంపిణీ అనేది జరుగుతూ ఉందన్నమాట. అయితే ముఖ్యంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎవరెవరికి రేషన్ వస్తుంది? అలాగే ఎవరికి ఎంత క్వాంటిటీ రేషన్ అనేది పంపిణీ చేస్తారు? ఒక పర్సన్‌కి ఎన్ని కేజీల బియ్యం అనేది ఇవ్వటం జరుగుతుంది? సో, ఇలాగ మీకు అన్ని వివరాల గురించి చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి మీకు ఈ జూలై నెలకు సంబంధించిన రేషన్ అనేది వస్తుందా లేదా అని ఆన్‌లైన్‌లో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్‌లను జిల్లాల వారీగా ఎలిజిబుల్ లిస్ట్‌లలో పేర్లు చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలో వన్ బై వన్ చూద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్ళాక ఎఫ్ఎస్‌సి సెర్చ్ అని సెర్చ్ చేశాక ఇక్కడ ఒక వెబ్‌సైట్ వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఉంటుంది. ఈపీడీఎస్ తెలంగాణ అని. దాని మీద క్లిక్ చేసుకోండి సింపుల్‌గా. సో, దాని మీద క్లిక్ చేసుకున్నాక సో, నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు హోమ్ అనే ఆప్షన్ ఒకటుంటుందనమాట పైన. దాని మీద క్లిక్ చేసుకుంటే క్లిక్ టు హియర్ లాగిన్ అగైన్ అని కనిపిస్తుంది. సో, దాని మీద క్లిక్ చేసుకోండి. సో, దాని తర్వాత వచ్చేసి ఫైనల్‌గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఒక 10, 11 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? ఎఫ్ఎస్సి సెర్చు, దీపం సెర్చు, రిపోర్ట్సు, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్సు, సప్లై చైన్ మేనేజ్మెంటు ఈ విధంగా అన్నీ కూడా ఉంటాయి. ఇందులో వచ్చేసి థర్డ్ ఆప్షన్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళా మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఇందులో కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్‌లోకి వెళ్ళాక మళ్ళా మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది సెలెక్ట్ చేసుకోమని. సో, ఫస్ట్ వచ్చేసి మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఏ మంత్‌కి చెక్ చేసుకోవాలనుకుంటున్నామంటే జూలై మంత్‌కి కాబట్టి. అలాగే ఇయర్ 2026 నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదో అది పెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసి మండలము. అలాగే ఇది ఎఫ్‌పిఎస్ అంటే రేషన్ షాప్ నంబర్ అనమాట. మీకు తెలిస్తే పెట్టుకోండి లేదంటే వదిలేయండి. నేను ఎగ్జాంపుల్‌గా పెట్టి చూపిస్తున్నాను. ఇలాగ సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక లిస్ట్ అనేదైతే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా అని జాగ్రత్తగా చెక్ చేసుకోండి గైస్. ఓకేనా? సో, ఇక్కడ ఆ యొక్క రేషన్ షాప్ పరిధిలో రేషన్ పొందేటువంటి అర్హులైనటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఉంటాయి. మీ పేరు ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో, మోస్ట్‌లీ ప్రతి నెల రేషన్ పొందుతుంటే ప్రతి ఒక్కరి పేర్లు వస్తూనే ఉంటాయి ఈ లిస్ట్‌లో. ఓకేనా? ఇన్‌కేస్ ఏమైనా పేరు మీది మిస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది. ఈ లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. సో, ఇక ఈ రేషన్‌ను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? ఎవరికి రేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది? సాధారణంగా ప్రతి నెల 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు పంపిణీ చేస్తారండి. సో, అంటే ఈ సన్నబియ్యం పథకం కింద ఉచిత రేషన్‌ను నెలాఖరు వరకు ఎందుకు పంపిణీ చేస్తారంటే, లబ్ధిదారులకు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో రేషన్ షాప్ దగ్గరికి వెళ్లి తెచ్చుకునే విధంగా అయితే అన్ని తేదీల్లో పంపిణీ చేయాలని ఇలాగ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో, మీరు రేషన్‌ను మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణంకి వెళ్లి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెల 1 తారీఖు నుండి నెలాఖరు వరకు పంపిణీ చేస్తారండి. ఓకేనా? సో, అన్నీ కూడా రేషన్ దుకాణాల ద్వారా మీకు. అలాగే
రేషన్ అనేది ఒక్కొక్కరికి ఎంతెంత క్వాంటిటీలో ఇస్తారు అంటే, సో ఒకరికి వచ్చి 6 కిలోలు సన్నబియ్యం ఇస్తారు. మొత్తం కూడా పూర్తిగా ఉచితం. సో అది కూడా కుటుంబ సభ్యుల యొక్క సంఖ్యను బట్టి డిసైడ్ అవుతుంది. అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని 6 కేజీలనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా ముగ్గురు ఉన్నారనుకోండి రేషన్ కార్డ్‌లో. ఓకేనా? ఆ ముగ్గురికి 6 కేజీలు, 6 కేజీలు, 6 కేజీలు 18 కేజీల చొప్పునైతే పూర్తిగా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అదే చెప్తున్నారు మనకిక్కడ. మొత్తం బియ్యం పరిమాణం అనేది కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి అయితే డిసైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ వీటితో పాటుగా కొన్ని రకాల సరుకులను యాడ్ చేసి పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో ఫైనల్‌గా ఇదండి ఈ జూలై నెలకు సంబంధించిన రేషన్ పంపిణీకి సంబంధించిన సమాచారం. సో మనకు 1 తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా పంపిణీ జరుగుతుంది. మీరు ఆ మధ్యలో ఎప్పుడైనా వెళ్లి తెచ్చుకోవచ్చు. మీకు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో. రేషన్ షాప్స్ మాత్రం అన్ని టైమ్స్‌లో అవైలబుల్‌లో ఉండాలి. సో మీ యొక్క పరిసర ప్రాంతాల్లో అన్ని టైమ్స్‌లో అవైలబుల్‌లో ఉంటాయా? లేదా? అనే వివరాల గురించి ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియచేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.